నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక నల్గొండ పార్లమెంటులో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా ఎదురీదుతూ ఉన్నాయి. ముఖ్యంగా పార్టీల కంటే పార్టీలు ఇక్కడ పదిలంగానే ఉన్నాయి, కానీ అభ్యర్థులను బట్టి అభ్యర్థుల మీద మాత్రం ఎదురుదాడి ఎదురీత తగులుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం వీరిద్దరు కూడా ఒకతాను ముక్కలే. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యులే రెండు పార్టీల నుంచి అభ్యర్థులు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీంతో ప్రజలు ఇటు ఆయా పార్టీల నాయకులు రెండు పార్టీలకు సంబంధించినటువంటి వారు ఇద్దరు అభ్యర్థులను వ్యతిరేకిస్తుండడం, ఇద్దరికు ఎదురీత తప్పటం లేదు అనే రాజకీయ చర్చ జరుగుతుంది. ప్రధానంగా నల్గొండ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మంత్రిగా కొనసాగుతున్న జగదీశ్వర్ రెడ్డి తమ యొక్క మంత్రాంగంతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి నేతలను కాదని అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు. తనకు ఎదురు లేకుండా, ఎదురు ఎవరు రాకుండా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తూ వారందరినీ కట్టడి చేయగలిగారు. అది ముఖ్యమంత్రి దగ్గర సన్నిహితంగా ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి కీలకమైన నేతలను కూడా కట్టడి చేయగలిగి రాజకీయ చతురతతో ముందుకు వెళ్ళారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను సీనియర్ నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని కూడా తమ పార్టీలో ఎక్కువ మందిని చేర్చుకోగలిగారు. కొందరిని రాకుండా చేసి వ్యూహాత్మకంగా అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అదే వ్యవహారాన్ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని ప్రతి నియోజకవర్గంలో ఒకరిని తయారు చేసి ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా కానీ తమ వర్గానికే ఎక్కువగా ప్రాతినిధ్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటూ జిల్లాల్లో 10 సంవత్సరాల పాటు చక్రం తిప్పినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు ఎదురెదుగుతూ ఉన్నారు. ఆయన వ్యూహాత్మకంగా చేసినటువంటి అడుగులకు బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఆయన ఎత్తుగడతో ఆయన అత్యంత సన్నిహితుడు, రాజకీయాలకు పరిచయం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐ అయినటువంటి సైదిరెడ్డిని ఉప ఎన్నికల్లో హుజూర్నగర్ నుండి పోటీ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులంతా కూడా ఇక్కడికే వచ్చి గెలిపించినటువంటి పరిస్థితుల నేపథ్యం అందరికీ తెలిసింది. ఇంకా ఆయన జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా భూ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తులంటూ ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. బినామీ జగదీశ్వర్ రెడ్డికి అతను ఒక బినామీ కాబట్టి అతనే తమ యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి సైదిరెడ్డి బీజేపీలకు పోవడానికి ప్రధానమైనటువంటి సూత్రధారి కూడా జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు గుర్రంపోడు భూముల కోసం అప్పుడు చేసినటువంటి ఉద్యమం నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సైదిరెడ్డికి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కనబరుస్తూ ఉన్నారు. పార్లమెంటు స్థాయి సమావేశం నల్గొండలో జరిగితే ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి మాత్రమే వెళ్ళడం జరిగింది. 6 అభ్యర్థులు కూడా వ్యతిరేకించడం జరిగింది. కీలకమైనటువంటి నేతలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. గుర్రంపోడులో ఆయన చేసినటువంటి అరాచకానికి బండి సంజయ్ కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ ఏ విధంగా వచ్చి సైదిరెడ్డికి ప్రచారం చేస్తారంటూ నిలదీస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలోనూ ఇదే ప్రధానంగా అనేక మంది పోటీ పడ్డప్పటికీ వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బీఆర్ఎస్ పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోగా కేసీఆర్ ప్రకటించినటువంటి అభ్యర్థులే మరో పార్టీకి అభ్యర్థులుగా మారినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కీలకమైనటువంటి నాయకులు పోటీ చేయడానికి బీఆర్ఎస్ తరఫున వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది. అదే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి వచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉంటూ జానారెడ్డి కుటుంబంపై ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండేటువంటి పోటీ చేయడానికి జానారెడ్డి కుటుంబానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే తేరా చిన్నప్పరెడ్డి పేరే వస్తుంది. పారిశ్రామికవేత్త అయినటువంటి ఆయన పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యం ఇవన్నీ ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా జగదీశ్వర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడు నల్గొండ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూపాల్ రెడ్డి సోదరుడైనటువంటి కృష్ణారెడ్డికి ఆయన ఇక్కడ ఎవరికి కూడా పరిచయం లేదు. క్రియాశీలక రాజకీయాల్లో ఇక్కడ
పాల్గొన్నటువంటి నేపథ్యం లేదు, ఎక్కడా పోటీ చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థిగానే రావడానికి ప్రధానమైనటువంటి వ్యూహం రచించింది మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ. అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి వారు తన అభ్యర్థులే ఉంటే బాగుంటుందనే అంచనాతో ఆయన ఈ విధంగా రూపకల్పన చేశారు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారీగా లాభం చేకూరే అవకాశము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులతో ఆయనకు ఒక ప్రజల్లో వచ్చినటువంటి నాయకుడు కూడా కాకపోవడం, ప్రజలతో పెద్దగా సంబంధాలు, లీడర్లతోటి మాత్రమే ఆయన రాజకీయాన్ని నేర్పుతూ జిల్లాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రజలతోటి కానీ కార్యకర్తలతోటి కానీ నేరుగా పరిచయాలు పెద్దగా లేకపోవడం, ఎక్కువ సంబంధాలు కూడా మెయింటైన్ చేసే స్వభావం కూడా జగదీశ్వర్ రెడ్డికి లేకపోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆయన సూచించినటువంటి వ్యక్తి అయినటువంటి ఎవరికి తెలియని వ్యక్తి అయినటువంటి కృష్ణారెడ్డికి ఎవరు కూడా సహకారము అందించలేకపోతూ ఉన్నారు. అందరూ నిర్వీర్యమైపోయారు. అంత నిరాసక్తతో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన నియోజకవర్గం, ఆయన సోదరుడైనటువంటి కంచర్ల భూపారెడ్డి అరాచకాలకు బలైనటువంటి అక్రమ ఆయన హింస పెట్టినటువంటి చోటనే నల్గొండ నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతా ఉన్నారు. నల్గొండ అసెంబ్లీలోనే ప్రధానంగా. ఇక మిర్యాలు కూడా ఇటు నాగార్జున సాగర్ జానారెడ్డికి మంచి పట్టున్నటువంటి నేపథ్యం కలిగినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆటోమేటిక్గా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి కావడం వల్ల భారీగా అటే సపోర్ట్ చేసే అవకాశాలు కూడా అనివార్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల దీని అంతటి కూడా వ్యూహకర్త చక్రం తిప్పినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి కావడం, ఇప్పుడు ఈ రెండు ప్రధాన పార్టీలు వాస్తవానికి ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి వారికి ఎదురుగా ప్రతిపక్షాలకు ప్రజలు, సామాన్యులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, సామాజికవేత్తలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం అనేది అనివార్యం. అందరూ కూడా మార్పును ఎప్పుడూ కోరుకుంటుంటారు. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలపకుండా వ్యూహాత్మకంగా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డికి రాకుండా, ఇటు తేరా చిన్నపరెడ్డి తెర మీదకి రాకుండా కూడా వ్యూహాత్మకంగా ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తిని నిలబెట్టారనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది. వాస్తవానికి సైదిరెడ్డి అయితే జగదీశ్వర్ రెడ్డి ప్రియాతి ప్రియమైన శిష్యుడు అనేది అందరికీ కూడా జగమెరిగిన సత్యమే. ఇప్పుడు ఆయన ఎదురీదుతా ఉన్నారు. బీజేపీ పార్టీలో బీజేపీ శ్రేణులు ఎవరు కూడా సహకరించడం లేదు. క్రమశిక్షణతో హిందుత్వంతో ఉండేటువంటి హిందూ భావజాలంతో ముందుకు వస్తూ ఒక క్రమశిక్షణ విధానాన్ని, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడం ఒక అభ్యర్థిని అంటే దాదాపు ఇదే అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. నామమాత్రంగానే ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా వ్యతిరేకించడము అంటే ఆయన చేసినటువంటి అరాచకము, ఆయన కేవలము ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ అండ కోసం దీంట్లోకి వచ్చారనే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక లేదు అంటే కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్ గాక ఏమైనా కనుమరుగైతే జగదీశ్వర్ రెడ్డి కూడా బీజేపీ పార్టీలో చేరుతారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. అందుకు ప్రధాన కారణం సైదిరెడ్డిని పంపించడంలో ఆయనదే సూత్రధారుడు. ఇక్కడ ఈయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సూచన, కేసీఆర్ కూడా జగదీశ్వర్ రెడ్డి సూచననే వింటారనేది బీఆర్ఎస్ శ్రేణిలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆలోచన విధానం. దీంతో ఇద్దరికీ సాయ నిరాకరణ జరుగుతూ ఉంది. ఇద్దరు ఎదురుతా ఉన్నారు. మరి ఇటువంటి ఇప్పటికే జానారెడ్డి తనుడైనటువంటి రఘువీరారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉన్నారు. 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని విజయం దిశగా ఉన్నారు. 2 మంత్రులు జానారెడ్డి ఈ నియోజకవర్గంలో ఉండటం, వీటన్నిటి పరిస్థితుల నేపథ్యం కరువు కూడా ఏర్పడి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పవనాలు కూడా వేస్తున్నటువంటి సందర్భంలో బలహీనమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపినటువంటి వ్యూహం అనాలా లేక బీఆర్ఎస్ అంతానికే ఇది పనికొస్తుందనాలా అనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ ప్రతి ఒక్క శ్రేణుల్లో కలుగుతున్నటువంటి కదలిక ఇది. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తల్లో మదులుతున్నటువంటి మనోవేదన, తీవ్రమైనటువంటి ఆవేదనగా కనిపిస్తూ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఇప్పటికైనా ఆలోచన చేయాలి. జగదీశ్వర్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. మొన్న కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించగానే అనూహ్యంగా ఆయనకు మద్దతు వచ్చింది. ఇక్కడ
తీవ్రమైనటువంటి నాగార్జున సాగర్ తలాపులో ఉన్నప్పటికీ సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది. వేలాది ఎకరాల పంట ఎండిపోయినటువంటి దృశ్యాలు కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి. రైతు బంధు రాక రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతనందరినీ అంతా కూడగట్టుకోవాలంటే బలమైనటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ తరఫున ఉంటేనే అది సాధ్యమవుతుంది అనే అభిప్రాయం ఇప్పటికీ వినిపిస్తూ ఉంది. ఇంకా సమయం ఉన్నందున పునరాలోచన చేయాల్సినటువంటి అవసరము రెండు పార్టీల మీద ఉంది అనేది బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నారు, ఇటు బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఇద్దరు నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఎదురీదుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నల్గొండ పార్లమెంటులో. ఇది దాదాపు ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితి అయితే రాలేదనుకోవచ్చు. వేరే దగ్గర బీఆర్ఎస్కు క్యాండిడేట్లు దొరకట్లేరు. ఇక్కడ క్యాండిడేట్లు ఉన్నా కానీ అర్హులైనటువంటి వారు, సమర్థులైనటువంటి వారు, ఆర్థిక స్తోమత కలిగినటువంటి వారు, పార్టీలకు విధేయులుగా ఉండేటువంటి వారు ఉన్నప్పటికీ వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాల వల్ల, వర్గపోరు వల్ల వారికి దక్కడం లేదు. వీటిని అధిష్టానం ఆలోచించాలనేది రెండు పార్టీలు కూడా, ఇటు బీజేపీ కోరుకుంటుంది సైదిరెడ్డిని మార్చాలని, ఇటు బీఆర్ఎస్ కూడా కోరుకుంటుంది. నిర్వీర్యమైపోయారు. నిన్న జరిగినటువంటి పార్లమెంటు స్థాయి సమావేశాలకు ఏ నియోజకవర్గం నుంచి కూడా పెద్దగా వెళ్ళినటువంటి సందర్భం లేదు. కాబట్టి రెండు పార్టీలు కూడా ఆలోచించాలనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.